ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి 2 రోజులు ఉన్నారు. ఎవరికైతే ఆ గుండెని పెట్టారో ఆ వ్యక్తి దగ్గర 2 రోజులు ఉన్నారు. సో ఎందుకు వెళ్ళారు వాళ్ళు అంటే, వాళ్ళు ఒక మాట చెప్తారండి. ఏమని చెప్తారంటే, మా కుమారుడి యొక్క గుండె చప్పుడు ఇంకా మాకు వినపడతా ఉంది. మేము ఆ గుండె చప్పుడు వినడానికి వెళ్ళి అక్కడ 2 రోజులు సమయాన్ని గడిపాము అని చెప్పారు. ఈ సమయంలో దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క మనస్సు, దానిని వినగలిగిన సమయం ఇది. ప్రభువా, మీరు నాతో ఏం మాట్లాడబోతాం? అలా మనం కూడా దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన మనతో ఏం మాట్లాడబోతా ఉన్నాడు, వాటిని వినడానికి అటువంటి హృదయాన్ని మనం కలిగి మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు అందరం కలిసి ధ్యానం చేద్దామండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. అందరం కలిసి 22వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. 22వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. పేజ్ నెంబర్ 130, 130. అందరం కలిసి చదువుకుందామండి. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, ఆరాధన వర్తమానంలో మేము ఎటువంటి స్థితిలో విలువ పెట్టి కొనబడ్డామో మాకు తెలియచేస్తూ ఆయన మిమ్మల్ని గూర్చి ఆరాధన చేయడానికి సహాయపడ్డారు. తిరిగి ప్రభు బలను సమీపించడానికి ముందుగా కావలసిన తలంపులు మీ వాక్యము మాకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందండి. మా హృదయాలు, అంతరంగాలు ఆయన ప్రభువా మీ సారూప్యతలోనికి మార్చబడడానికి మాకు సహాయం చేయమని క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బిలాము గురించి క్రొత్త నిబంధనలో 3 చోట్ల బిలాము గురించి వ్రాయబడింది. 3 times క్రొత్త నిబంధనలో. ఏమని వ్రాయబడింది? మనం ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. బిలాము గురించి ఏమని వ్రాయబడిందో. మొదటిగా అందరం కలిసి పేతురు రాసిన మొదటి పత్రిక, అందరం కలిసి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము సరే 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను. ఒక మాట ఏమని పెట్టుకుందామంటే, బిలాము యొక్క ప్రేమ. మొదటి మాట బిలాము యొక్క ప్రేమ. రెండవది అందరం కలిసి యోధా వ్రాసిన పత్రిక 1 అధ్యాయమే ఉంటుంది. 11వ వచనం అందరం కలిసి
చదువుదాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. కొరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. రెండవది, బిలాము గురించి ఇంకొక మాట ఏంటంటే బిలాము యొక్క పరుగు. అక్కడ వ్రాయబడింది ఆ మాట ఏమంటామండి? ఆతురముగా పరుగెత్తిరి. బిలాము యొక్క పరుగు. మూడవది, అందరం కలిసి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో చివరి భాగంలోనికి మనం వద్దాం. 2వ అధ్యాయం 14వ వచనంలో చివరి భాగంలోనికి మనం వద్దాం. ఇజ్రాయేలీయులకు 2వ అధ్యాయం 14వ వచనం చివరి భాగం. ఇజ్రాయేలీయులకు ఉరి యొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. మూడవది, బిలాము యొక్క మాటలు, బిలాము యొక్క బోధ, లేకపోతే బిలాము యొక్క మాటలు. ఈ యొక్క సమయంలో చాలా కొద్ది నిమిషాలు, ఒక 25-30 నిమిషాలు బిలాము దేనిని ప్రేమించాడు, బిలాము దేని కొరకు పరుగెత్తాడు, బిలాము యొక్క మాటలు ఎందుకు లెక్కించబడ్డాయి. మన యొక్క జీవితాలలో కూడా ఈ విషయాలు లెక్కించబడతాయి. మన ప్రేమ లెక్కించబడుతుంది, అంటే మన ప్రాధాన్యత లెక్కించబడుతుంది. తర్వాత మన పరుగు లెక్కించబడుతుంది. తర్వాత మన యొక్క మాటలు లెక్కించబడతాయి. ఉదయకాల సమయంలో బిలాము యొక్క జీవితంలో నుంచి కొన్ని మాటలు మనం చూడడానికి, ఒక 4 విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన పరుగు ఏమైంది, ఆయన ప్రేమ ఏమైంది, ఆయన మాటలు ఏమయ్యాయి అనేవి ఒక 4 విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి సంఖ్యాకాండం 22వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనాన్ని చదువుకుందాం అందరం కలిసి. 22:8. అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను అంటే బిలాము దేవుని ఎరిగిన వ్యక్తి, అంతే కదా. యెహోవా నాకు సెలవిచ్చే వాటిని నేను మరలా మీకు చెప్తాను అంటున్నాడు అంటే ఆయన దేవుని ఎరిగిన వ్యక్తి. రెండవది చూడండి, 6వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందో చూడండి. 6వ వచనంలో కొంచెం కింద ఏలయనగా అనే దగ్గర నుంచి చదువుదాం. 6వ వచనంలో ఏలయనగా అనే దగ్గర నుంచి, ఏలయనగా నీవు దీవించువాడు దీవించబడును, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. రెండవది, గిఫ్టెడ్ మ్యాన్. దేవుడు అతనికి ఒక వరం, ఒక తలాంతు ఇచ్చినట్లుగా కూడా మనం అక్కడ చూస్తాను. అతడు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి మాత్రమే కాదు, అతడు ఒక తలాంతుని కలిగిన వ్యక్తిగా కూడా మనం అతన్ని చూస్తూ ఉన్నాం. మూడవది, జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఈ రాజు చెప్తా ఉన్నాడు కదా, ఈ రాజు ఏమని చెప్తున్నాడంటే నేను ఎరుగుదును అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన రెస్పెక్టెడ్ మ్యాన్, లేకపోతే ఆయనకి పేరు ఉంది. ఆయనకేముంది? పేరు ఉంది. బిలాంకి ఎన్ని ఉన్నాయండి? ఒకటి, దేవుని చెప్పండి, దేవుని బాగా ఎండగా ఉంది, గాలి కూడా తక్కువగా వస్తుంది. సమ్మర్లో ఏంటో ఫ్యాన్ ఎంత స్పీడ్ పెట్టినా గాలి మన దగ్గరికి రాదు కదా. సో అలాగే ఉంది. బట్ మనం గాడ్స్ వర్డ్ మీద ఫోకస్ చేద్దాం. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, బిలాము దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి. రెండవది, గిఫ్టెడ్ మ్యాన్. దేవుడు అతనికి తలాంతుని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. గాడ్స్ రివలేషన్ వచ్చేది అతనికి, గాడ్స్ రివలేషన్ వచ్చేది. మూడవదిగా అతడు పేరుంది, రెస్పెక్ట్ చేయబడే వ్యక్తిగా కూడా మనం అక్కడ చూస్తాం.
ఇటువంటి బిలాము యొక్క జీవితంలో నుంచి ఒక 4 విషయాలు మనం త్వరగా వాటిని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, ఇజ్రాయేలీయులు బయలుదేరి ఎరికో దగ్గర వాళ్ళంతా కూడా దిగినప్పుడు ఇక్కడ మనకి బాలాకు అనే రాజు, ఇతడు ఏ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు అంటే, మోయాబీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్న రాజు ఏం చేస్తాడు అంటే, బాలాకు అనే రాజు బిలామును పిలిపిస్తాడు. నువ్వు వచ్చి వారి బలమైన జనం, వారితో నేను యుద్ధం చేయాలా, లేకపోతే వారిని నా పక్షాన శపిస్తావా అని ఇలా తనతో మాట్లాడుతూ ఉన్న దూతలను పంపించి మాట్లాడుతూ ఉన్న సందర్భం. మొదటిసారి ఈ బాలాకు రాజు దగ్గర నుంచి కొంతమంది వచ్చినప్పుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ప్రభు నన్ను ఏం చేయమంటావు, ఇలా పలానా ప్రాంతం నుంచి వచ్చారు, నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. అడుగుతున్నప్పుడు దేవుడు అతనితో 3 మాటలు చెప్పాడు. చూడండి, 22వ అధ్యాయం అందరం కలిసి 12వ వచనం కదా, 3 మాటలు దేవుడు అతనితో చెప్పాడు. ఏమని చెప్పాడో చూడండి. అలా అడిగినప్పుడు గాడ్స్ రివల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి ఏమొచ్చిందో చూడండి 12వ వచనంలో. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు. ఇది మొదటి మాట, డోంట్ గో విత్ దెమ్, వారితో వెళ్ళకూడదు. దేవుడు చాలా క్లియర్గా చెప్పేశాడు. రెండవది, అదే వచనంలో మనం చదివితే, ఆ ప్రజలను ఏం చేయకూడదు, శపించకూడదు. రెండవది దేవుడు చాలా క్లియర్గా చెప్పేశాడు. మూడవది దేవుడు తనతో చెప్పిన మాట ఏంటంటే, ఏ జనాన్ని అయితే శపించాలనుకుంటున్నారో ఆ జనం ఎవరని చెప్పారు దేవుడు, వారు ఆశీర్వదింపబడిన వారు. గాడ్స్ మెసేజ్ చాలా క్లియర్గా ఉంది బిలాంకి, వెళ్ళొద్దు, శపించొద్దు, వారు ఒక ప్రత్యేకమైన జనం, వారు ఆశీర్వదింపబడిన ప్రజలు అని దేవుడు బిలాముతో చెప్పినప్పుడు, అదే మాట బిలాము వచ్చి వారితో చెప్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాలాకు ఏం చేశాడంటే, ఇంకా ఎక్కువ మంది అధికారుల్ని బిలాము దగ్గరికి పంపిస్తాడు. బిలాము దగ్గరికి పంపించి, నువ్వు ఏ ఘనత కోరుకుంటే ఆ ఘనత ఇస్తాను, నువ్వు ఎంత ఐశ్వర్యం అడిగితే అంత ఐశ్వర్యం ఇస్తాను, నేను నా పక్షాన రా అని బాలాకు చెప్పిన సందర్భంలో మొదటి మాట మనం చూడబోయేది. మొదటి మాట ఏంటి అంటే, మరలా వెళ్ళి బిలాము దేవుణ్ణి అడగడం ప్రారంభిస్తాడు. వెళ్ళమంటావా, వద్దంటావా? దేవుడు ఒకసారి వద్దు అని చెప్పిన తర్వాత బిలాము మరలా ఎందుకు మరలా దేవుని దగ్గరికి వెళ్ళి అదే విషయం అడుగుతూ ఉన్నాడు. దేవుడు చాలా క్లియర్గా చెప్పేశాడు, వద్దు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేశాడు. మరలా ఎందుకు బిలాము మరలా వెళ్ళి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. బైబిల్లో చాలా క్లియర్గా వ్రాయబడిన ఒక మాట మనం చూస్తే, ఇందాక చదివిన 3 వచనాలలో ఒక చోట ఏమని వ్రాయబడింది అంటే, చూడండి, యోధా పత్రిక 11వ వచనం, యోధా పత్రిక 11వ వచనంలో ఏమని వ్రాయబడిందో చూడండి. యోధా పత్రిక 11వ వచనం, బహుమానము దేనికోసం మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు అతను? చెప్పాలి, దేనికోసం వెళ్ళాడు? చెప్పండి, దేనికోసం వెళ్ళాడు? రివార్డ్. మీరు జాగ్రత్తగా గమనించారా? బిలాముకి దేవుడు కావాలి, బిలాముకి బహుమానం కావాలి. బహుమానం, ఆ మాట చాలా క్లియర్గా వ్రాయబడిందా? బహుమానము పొందవలనని. ఇంకొక చోట ఏమని రాయబడింది అంటే, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను అనే మాట రాయబడింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుని దగ్గరే ఉన్నాడు, కానీ హృదయం దేవునికి దగ్గరగా లేదు.
దేవుని మాటలే మాట్లాడుతూ ఉన్నాడు, కానీ హృదయం ఎవరికి అప్పగించబడలేదు, లేకపోతే ఎవరికి స్థానం లేదు, ఎవరిని ప్రేమించేవానిగా లేడు అంటే దేవుణ్ణి ప్రేమించే వానిగా. దీని గురించి మనం ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు లవొదికీయ అనే సంఘానికి రాస్తా ఒక మాట అంటారు కదా, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, నువ్వు ఉంటే ఎలా ఉండు, చల్లగానైనా ఉండు. ఎలా ఉండొద్దని చెప్తా ఉన్నారు, నులి వెచ్చని. ఒక ప్రక్కన దేవునికి స్థానం లేని హృదయం, ఒక ప్రక్కన దేవుని గురించే మాట్లాడే పెదాలు. మనం దేనికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము? నేను ఇక్కడ 2-3 మాటలు మీతో చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. 2-3 మాటలు మీతో చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది ఏంటి అంటే, బిలాము తప్పిపోయింది సత్యం తెలియక కాదు, ఏం చేయాలో తెలియక కాదు, ఏం చేయాలో తెలిసి విధేయత చూపించకపోవడం వల్ల. ప్రభువు బలలో చేయవేసే ముందు విధేయత చూపించే వ్యక్తిగా దేవుని మాటకు నేనున్నానా? అతనికి తెలియచేయబడింది, నువ్వు వెళ్ళకూడదు అని తెలియచేయబడింది, శపించకూడదు అని తెలియచేయబడింది, వాళ్ళు ఒక ప్రత్యేకమైన జనాంగం అని తెలియచేయబడింది. అయినా మరలా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాడు అంటే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, అతని హృదయం దేవునికి దూరంగా ఉంది, అతని హృదయం దేవుని మాటకి విధేయత చూపించే విధంగా లేదు, విధేయత చూపించే విధంగా లేదు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి, అక్కడ వ్రాయబడిన ఒక మాటను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఈ మాటను మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 16వ వచనం కలిసి ఉన్నాయి, 14, 16. 16వ వచనం దగ్గర నుంచి చదువు. శుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులగు పిల్లలై. ఎటువంటి పిల్లలంట చెప్పండి, ఎటువంటి పిల్లలంట? విధేయత. మరలా ఇదే మాట కింద చూడండి ఎన్నో వచనంలో అంటే విధేయత అనే మాట క్రింద వచనంలో కూడా వ్రాయబడుతుంది. చూడండి 23వ వచనంలో మీరు సత్యమునకు అనే దాని దగ్గర నుంచి అవుతాయి. 23వ వచనం మీరు సత్యమునకు అనే దాని దగ్గరికి వస్తారు. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. విధేయత అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. బిలాము యొక్క జీవితంలో తన యొక్క బాహ్య సంబంధమైన ప్రవర్తనను మనం చూస్తూ ఉన్నాము, కానీ అతని యొక్క హృదయం బహుమానాన్ని ప్రేమించే విధంగా ఉంది, బహుమానాన్ని ప్రేమించే విధంగా ఉంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేన్ని ప్రేమించాడో బిలాము అర్థమవుతా ఉందా? దేన్ని ప్రేమించాడు? మేబీ మన యొక్క జీవితంలో కూడా ఒక సీక్రెట్ హిడెన్ సిన్ ఏమైనా ఉందా మన జీవితంలో? బిలాము దానికి స్థానం ఇచ్చిన వ్యక్తి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవది చూద్దాం, బిలాము యొక్క జీవితంలో నుంచి రెండవ మాటను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండం రండి అందరం కలిసి 22వ అధ్యాయము అందరం కలిసి 31వ వచనం, 22వ అధ్యాయం 31వ వచనం అందరం కలిసి చదువుదామండి. అంతలో
యెహోవా బిలాము కన్నులు తెరిచెను. ఒకటి ఆయన యొక్క అంతరంగం ఏంటి, బిలాము యొక్క అంతరంగం దేని కొరకై పరిగెడుతుంది అనేది మనం చూసాం. రెండవది, బిలాముకి ఎందుకు గుడ్డితనం కలుగు చేయబడింది? విశ్వాసి యొక్క జీవితంలో కూడా గుడ్డితనం కలుగు చేయబడుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలకు రాస్తా, లవొదికయ సంఘానికి రాస్తూ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు గ్రుడ్డివాడవు. ఏమని చెప్తా ఉన్నారు? విశ్వాసుల యొక్క సంఘం ఎలా గుడ్డితనంలోనికి వెళ్ళింది? దేవుణ్ణి ఎరిగిన బిలాము ఎలా గుడ్డితనంలోనికి వెళ్ళాడు? మన యొక్క జీవితంలో కూడా ఈ స్పిరిచువల్ ఈ యొక్క గుడ్డితనం మన యొక్క జీవితంలో కూడా ఉందా? ఎలా మనం పరీక్ష చేసుకోవచ్చు? మనం ఎలా పరీక్ష చేసుకోవచ్చు? స్పిరిచువల్ బ్లైండ్నెస్కి ఉండే ఒక 3 కారణాలు నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒకటి ఏంటి అంటే, మన లోపాలు చూసుకోము, కానీ ఇతరుల యొక్క లోపాలు చూస్తాం. స్పిరిచువల్ బ్లైండ్నెస్. అందుకే యేసుప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 3-5 వచనాలు అదే కదా చెప్పింది. చూడండి అందరం కలిసి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3-5 వచనాలలో ఏమని వ్రాయబడింది చదువుదాం అందరం కలిసి. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? అంటే నా లోపాన్ని నేను అంగీకరించకపోవడం, సరిచూసుకోకపోవడం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా అక్కడ దేవుని దర్శనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక మాట అంటాడు కదా. ఏమంటాడు? అయ్యో నా పెదాలు ఎటువంటివి అంటాడు? చెప్పండి, ఎటువంటివి అంటాడు? అపవిత్రమైనవి. am I right? అవునా కదా? నా పెదాలు ఎటువంటివి? అపవిత్రమైనవి. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మన బ్లైండ్నెస్ ఏంటో, మన గుడ్డితనం ఏంటో, మనం ఎక్కడ దేవునికి దురస్తులుగా ఉన్నామో యెషయా అంటున్నాడు, నా పెదాలు అపవిత్రమైనవి అంటా ఉన్నాడు. ఒకవేళ ఇతరుల యొక్క లోపాలు మాత్రమే చూసేవారంగా ఉండి మనల్ని మనం పరిశీలన చేసుకునే వారంగా లేకపోతే వాక్యపు వెలుగులో స్పిరిచువల్ బ్లైండ్నెస్. రెండవది మనం గమనిస్తే కనుక, ఐ నో, నాకు తెలుసు. సామెతల గ్రంథం 3-4 అధ్యాయాల్లో ఉంటుంది. నువ్వు జ్ఞానివని ఏమని రాయబడింది? నువ్వు జ్ఞానివని. ఒకవేళ నాకు తెలుసు అంటే ఇంకా నువ్వు దేవుని దగ్గర ఏం నేర్చుకుంటావు? నువ్వు తెలుసు అనుకున్నప్పుడు దేవుని దగ్గరికి పోయి మనం ఏం నేర్చుకుంటాం? రెండవది ఐ నో, నాకు తెలుసు అనేమాట. మేబీ దాంట్లోనే ఒకవేళ మనం గర్వాన్ని కూడా పెట్టుకోవచ్చేమో, ఐ నో అనే దాంట్లో. ఒకటి ఇతరుల యొక్క లోపాలను చూడడం, రెండవది నాకు తెలుసు అనే మనస్సును మనం కలిగి ఉండడం, మూడవది ఆత్మీయమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పుదలను గ్రహించకపోవడం. మన హృదయం మన మీద దోషారోపణ చేస్తూ ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తూ ఉన్నా ఒప్పుకోలేని స్థితి. బిలాము యొక్క కన్నులు తెరవబడ్డాయి, దేవుడు తెరిచెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా నేను నా యొక్క లోపాలను, నేను తప్పిపోయిన స్థితిని గ్రహించగలుగుతా ఉన్నాను. నా హృదయం ఏ విషయాలలో నా మీద దోషారోపణ చేస్తూ ఉందో గ్రహించగలుగుతా ఉన్నాను.
మూడవది, నేను నేర్చుకునే వ్యక్తిగా ఉన్నానా, నాకు తెలుసు అనే వ్యక్తిగా నేను జీవిస్తూ ఉన్నాను. నాలుగవది, హృదయాన్ని కఠినం చేసుకోవడం. హృదయాన్ని ఏం చేసుకోవడం? చెప్పండి, ఏం చేసుకోవడం? కఠినం చేసుకోవడం. ఒకవేళ ఇలా కఠినపరచబడిన హృదయపు స్థితి ఏమైనా ఉందా? ఇందాక నేను చెప్పాను కదా, బిలాము యొక్క పరుగు అని. బిలాము యొక్క పరుగు దేనికోసమో తెలుసా? అక్కడి నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళే తలంలో గుడితనం కలుగు చేయబడడం, గాడిదతో మాట్లాడడం, మరలా దేవుడు తన కళ్ళను తెరవడం, ఇవి మరలా అతను తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మనము గమనిస్తే గనుక ఏమో అర్థమవుతుంది అంటే మన యొక్క జీవితంలో నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను. ఒకటి, బిలాము యొక్క హృదయం ఏంటో చూసాం మనం. రెండవది, బిలాము యొక్క గుడితనానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది మనం చూసాము. ఒకవేళ యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా అటువంటి గుడితనాన్ని మనం కూడా కలిగి ఉంటే దానిని కూడా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవ విషయాన్ని చూడండి, అందరం కలిసి సంఖ్యాకాండం 22వ అధ్యాయం, అందరం కలిసి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 'నేను పాపము చేసి తినే' అనే మాట ఉంటుంది చూడండి. ఎన్నో వచనం? 34. ఓకే, 34 చదువుదాం అందరం కలిసి. 34. అందుకు బిలాము ఏమంటున్నాడండి? నేను పాపము చేసి తినే. బిలాము యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పశ్చాత్తాపపడిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి, బైబిల్ గ్రంథంలో ఇటువంటి పశ్చాత్తాపాన్నే కొంతమంది కలిగి ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు మీకు గుర్తు చేస్తాను. చూడండి, ఆకాను నేను పాపం చేశాను అన్నాడా లేదా? చూద్దామా ఒకసారి అందరం కలిసి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం ఏమని రాయబడిందో చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఇక్కడ ఆకాను ఎందుకు నేను పాపం చేశానని ఒప్పుకుంటా ఉన్నాడు? ఇంకా ఆయనకి వేరే మార్గం లేదు. ఒకవేళ పనిష్మెంట్ రాబోతుంటే దాని నుంచి ఏమన్నా తప్పించుకోవడానికి చెప్పాడా? మనము బిలాము యొక్క స్టేట్మెంట్ని మనం చదివి, నేను పాపం చేశాను అంటున్నాడు. ఇక్కడ ఆకాను యొక్క స్టేట్మెంట్ కూడా చదివాం, పాపం చేశాను అంటున్నాడు. మూడవది, సౌలు యొక్క స్టేట్మెంట్. సౌలు కూడా ఇదే మాటను చెప్తాడు చూడండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 36వ వచనం అందరం కలిసి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 30 చూడండి, ఇది చదువుదాం అందరం కలిసి. 24వ వచనం, 15వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి ఏమని రాయబడింది? సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. మనం ముగ్గురు స్టేట్మెంట్స్ చూసాం దగ్గరగా. ఒకటి ఆకానుది చూసాము, రెండవది సౌలుది చూసాము, మూడవది బిలాముది చూసాము. ఏమండి, వీళ్ళ ముగ్గురి యొక్క నేను పాపం చేశాను అని చెప్పారు, కానీ వాళ్ళు దేవుని వైపు తిరగలేదు, వాళ్ళు మార్గాన్ని మార్చుకోలేదు,
వాళ్ళు దేవుని దగ్గర పశ్చాత్తాపడలేదు. వాళ్ళు మేబీ మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇటువంటి విధంగానే మనం దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నామా? తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో పశ్చాత్తాపం ఎందుకు అంగీకరించబడింది? పేతురు యొక్క జీవితంలో పశ్చాత్తాపం ఎందుకు అంగీకరించబడింది? 3 సార్లు అబద్ధమాడిన పేతురు యొక్క పశ్చాత్తాపం ఎందుకు అంగీకరించబడింది? తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతంలో ఆ కుమారుని యొక్క పశ్చాత్తాపం ఎందుకు అంగీకరించబడింది? ఇక్కడ వీరి యొక్క పశ్చాత్తాపం దేవుని తట్టు వారు తిరిగినట్టుగా లేదు. తమ మార్గాలను మార్చుకున్నవారు కాదు. వారు చేసిన వాటిని బట్టి ఆ యొక్క ప్రభు దగ్గర సరి చేసుకున్న స్థితిని మనం వీరి యొక్క జీవితాలలో మనం చూడాలి. ఒకవేళ మన జీవితంలో కూడా ఇటువంటి రిపెంటెన్స్ లేకపోతే ఇలాగే మన యొక్క ప్రార్థన కూడా ఉంటుందా? ఇక్కడేమో నేను పాపం చేశాను అంటాడు. మరలా మనం ప్రకటన గ్రంథంలో చూస్తే బిలాము యొక్క బోధన గురించి మాట్లాడితే అతని మాటల గురించి, ఇక్కడ పశ్చాత్తాపంతో కూడిన మాటలు, అక్కడ బిలాము బోధను, రెండింటిని మనం దగ్గరగా చూస్తే ఈ పశ్చాత్తాపం జెన్యూన్ కాదని మనకు అర్థమైపోతుంది కదా. ఉదయకాల సమయంలో మనము బిలాము యొక్క జీవితంలో నుంచి అతని హృదయంలో దేన్ని ప్రేమిస్తున్నాడు చూసాము. రెండవది, అతను గుడ్డితనం కలుగు చేయబడిన వ్యక్తిగా ఉన్నాడు. దేని గురించి గుడ్డితనం కలుగు చేయబడిందో చూసాము. మూడవదిగా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, కానీ అది దేవుడు అంగీకరించే విధంగా లేదు అనే విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరలా ఇక్కడి నుంచి ప్రయాణమయ్యి బలాకు దగ్గరికి వెళ్ళి బలాకుతో ఏమని చెప్తాడు? ఇజ్రాయేలీయులు ఎలా పాపం చేయాలో, ఎటువంటి మార్గాలను ఎంచుకుంటే వాళ్ళు పాపం చేస్తారో, దేవునికి దూరంగా వస్తారో అనేదాన్ని బోధించాడు కదా. దేవుణ్ణి తట్టు తిరుగు, మన పాత మార్గాలను విడిచిపెడదాం, దేవుని తట్టు తిరగడానికి ఇష్టపడదాం. నాలుగవది చూద్దాం అందరం కలిసి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం అందరం కలిసి ఈ మాటలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 10వ వచనం, 23వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాటను మనం చదువుదామండి. 23వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాటను చదువుదాం అందరం కలిసి. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇజ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంతము వారి అంతము వంటి దగునుగాక అనెను. ఇక్కడ బిలాము తన యొక్క మరణాన్ని గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. తన మరణం ఎటువంటిదిగా ఉండాలనుకుంటా ఉన్నాడు? నీతిమంతుల యొక్క, జాగ్రత్తగా గమనించండి, నీతిమంతుల యొక్క గమ్యం కావాలి, కానీ నీతిమంతుని యొక్క మార్గం అవసరం లేదు. ఆయన కోరిక బాగానే ఉంది, కానీ వెళ్ళే మార్గం, ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడలేదు కదా. ఒకవేళ నీతిమంతులు తమ మరణం తర్వాత సమాధానాన్ని అనుభవిస్తారు. మహిమలో ఉంటారు. అటువంటి శ్రేష్టమైనది కోరుకున్న బిలాము తన యొక్క జీవితంలో ఆ మార్గంలో నడిచిన వ్యక్తిగా లేడు అనే విషయం మనకి అర్థమవుతాం. ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా చూడండి, అలా ఆశపడ్డాడు కానీ అది అతనికి దొరకలేదు. మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ వ్రాయబడిన మాటను మనం చూడొచ్చు. చూడండి ఆయన ఎండింగ్ ఎలా ఉందో ఒకసారి మనం సంఖ్యాకాండం 31వ అధ్యాయంలోనికి వస్తే ఇక్కడ వ్రాయబడిన మాటను మనం చూడొచ్చు. సంఖ్యాకాండం 31వ అధ్యాయంలోనికి వస్తే చూడండి,
ఏమని రాయబడిందో 8వ వచనం, 31వ అధ్యాయం 8వ వచనం ఏమని రాయబడిందో చదవండి అందరం కలిసి. చంపబడిన ఇతరులుగాక మిద్యానీయుల రాజులను, అనగా మిద్యాను 5 రాజులను, ఎనివి, రేకెమును, సూరును, హూరును, రెబాను చంపిరి. బెయూరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఏమంటే దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి, తర్వాత దేవుడు తలాంతులు ఇచ్చిన వ్యక్తి, తర్వాత దేవుడు ఒక గౌరవం, ఒక పేరుని ఇచ్చిన వ్యక్తి ఎలా తన జీవితంలో తప్పిపోతా వస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఎలా తప్పిపోతా వస్తూ ఉన్నాడో మనం చూస్తాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒకవేళ మనం కూడా దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళంగా కనిపించవచ్చు, కానీ మన హృదయం దేవునికి విధేయత చూపించేదిగా ఉంది. దేవుని మార్గంలోనే వెళ్తూ ఉన్నవారంగా కనిపించవచ్చు. బ్లైండ్నెస్, గుడ్డితనం ఏదన్నా కలిగి ఉన్నామా? దేవుని దగ్గర సరిచేయబడినట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ అది నిజమైన పశ్చాత్తాపంగా ఉందా? నాలుగవదిగా, మంచి కోరికనే బిలాము కలిగి ఉన్నాడు, కానీ ఆ మార్గాలలో నడుచుకోవడానికి బిలాము ఇష్టపడలేదు కదా. ఫైనల్గా చివరిగా ఒక మాట మీకు చూపించి నేను ముగించాలి అని కోరుకుంటా ఉన్నాను. అందరం కలిసి చూడండి, అందరం కలిసి ఈ మాటలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము ఈ మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 23వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? 23వ అధ్యాయం 19వ వచనం ఏమని రాయబడిందో. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఎందుకు ఈ మాట చెప్పబడింది అంటే, ప్రాఫెసీ ఎందుకు బిలాము చేత ఈ మాటలు దేవుడు పలికిస్తూ ఉన్నాడంటే, దేవుడు చెప్పాడు వాళ్ళని శపించకూడదు, వాళ్ళు నా ప్రజలే అని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. దేవుడు ఏ వాగ్దానం అయితే దేవుడు ఇజ్రాయేలీయులకు ఇచ్చి ఆ దేశానికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానంలో వాళ్ళ ప్రయాణం కొనసాగాలి అంటే, ఆ వాగ్దాన భూమికి వాళ్ళు వెళ్ళాలి అంటే దేవుడు ఎటువంటి వాడు ఎక్కడో రాడు. చూడండి ఆ మాట చూడండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన వాగ్దానం మారిపోదు. లేకపోతే బిలాంతో చెప్పిన విధంగా నువ్వు వాళ్ళని శపించకూడదు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు అని చెప్పిన విధంగా మరలా దేవుని మాట మరలా మారిపోలేదు. తర్వాత కింద అదే వచనంలో కింద మనం చూస్తే, ఆయన చెప్పి చేయకుండునా, ఆ మాట చూడండి. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇజ్రాయేలీయులకి అబ్రహాంతో దేవుడు ఏ వాగ్దానం చేశాడో, యాకోబుతో ఇస్సాకుతో ఏ వాగ్దానం చేశాడో, యెహోషువతో మోషేతో ఏ వాగ్దానం చేశాడో దానికి వారిని నడిపించాలి దేవుడు వారిని. ఆయన చెప్పి చేయకుంటాడా? దేవుని యొక్క అధికారం చూడండి. ప్రవక్తలు ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి, రాజులు ఆయన స్వాధీనంలోనే ఉన్నారు, ప్రజలు ఆయన స్వాధీనంలోనే ఉన్నారు. గాడ్ షో. కొన్నిసార్లు మన జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాకపోవచ్చు, కానీ సమస్తం దేవుని స్వాధీనంలో ఉన్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోం. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఇజ్రాయేలీయులకి దేవుడు వారికి కాపుదలనిచ్చాడు. దేవుడు వారికి వాగ్దానం చేసిన విధంగా ఆ వాగ్దాన భూమికి కూడా దేవుడు వారిని నడిపించాడు. కాబట్టి మన జీవితంలో పరీక్ష చేసుకుందాం. నేను దేన్ని బిలాము లాంటి పరుగు నా జీవితంలో ఉందా? బిలాము లాంటి ప్రేమ నా జీవితంలో ఉందా? బిలాము లాంటి మాటలు నా జీవితంలో ఉన్నాయా?
వాటిని మనం వాక్యపు వెలుగులో పరీక్ష చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఏడిఎల్ గారు ఉన్నారు. ప్రభు బలను మనకు పంచి ఇస్తారు.